సోషల్ మీడియాలో మీమ్ పార్టీలు రీల్స్ యుద్ధం చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రారంభమైన వేదిక కొన్ని రోజుల్లోనే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ స్పందన యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై జెన్జీ రియాక్షన్ అంటున్నారు. మరోవైపు కాక్రోచ్ పార్టీ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు వార్తలొస్తున్నాయి. బొద్దింక పార్టీని ప్రారంభించిన అభిజిత్ దిప్కే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకొని ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేశాడు. ఏ చిన్న అవకాశం దొరికినా దేశంలో అలజడి సృష్టించడానికి కాచుకుని కూర్చున్న శత్రు దేశాలు సెటైరికల్గా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలతో సరిపెట్టకుండా కాక్రోచ్ మీద హిట్ ప్రయోగించారు. బొద్దింకలను నిర్మూలించే హిట్ స్ప్రే పేరుతో హిట్ జనతా పార్టీ అనే కొత్త వేదిక ఆవిర్భవించింది. కాక్రోచ్ జనతా పార్టీలో మీ నియోజకవర్గానికి మీరే ఎమ్మెల్యే, మీరే ఎంపీ, మీ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అంటూ కామెడీ రీల్స్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా హిట్ జనతా పార్టీ సెటైర్లు వేస్తూ మీమ్స్ వదులుతోంది. దీంతో సోషల్ మీడియాలో గతంలో ఎప్పుడూ చూడని మీమ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో నిరసన స్వరాలే కదా అని కేంద్ర ప్రభుత్వం లైట్ తీసుకోవడం లేదని హిట్ జనతా పార్టీ ఆవిర్భావం స్పష్టంగా చెబుతోంది. ఆన్లైన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి అదే వేదిక మీద సమాధానమిస్తున్నారు. అయితే ఒక క్రెడిబుల్ లీడర్షిప్, పటిష్టమైన వ్యవస్థ లేని సోషల్ మీడియా గ్రూప్ విజయవంతమైన ఉద్యమంగా మారే అవకాశాలు తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే నిరాశలో మునిగిపోయిన నిరుద్యోగులు, అవినీతితో విసిగిపోయిన సామాన్యుల్లో అసహనాన్ని సంఘ విద్రోహ శక్తులు విధ్వంసానికి వాడుకోకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో నడుస్తున్న మీమ్ వార్, సెటైర్లు, జోకులతో ఆగిపోతే పర్వాలేదు. అలా కాకుండా ఈ నిరసనలు రోడ్డెక్కితే ప్రతి ఒక్కరికి సమస్యలు తప్పవు.